సొంత శిక్ష ఎవరిదని మందే. ఎందుకు మనకు తల తయారు చేసింది దేవుడే. నువ్వే ఈ మనిషికి తలను తయారు చేసావు, వాడు ఆ తలతో పాపం చేశాడు కాబట్టి శిక్ష భరించు అనే ఉద్దేశంతో ఆ తలకు ముళ్ళకి రిటర్న్ భరించి శిక్ష అనుభవించాడు. ఒకటి. రెండోది, మన పాపం చేయడం కాళ్ళతో వెళ్ళాం కదా, ఆ కాళ్ళకు మన కాలు తయారు చేసింది దేవుడే కదా. నువ్వే ఈ మనిషి కాలు తయారు చేసావు, ఆడ ఆ కాళ్ళతో వెళ్ళి పాపం చేస్తున్నాడు, అందుకు శిక్ష పడు అన్న రీతిగా మనం చేసిన పాపాల శిక్ష ఆ యేసుక్రీస్తు 2 కాళ్ళకి ఎలా పెట్టి మేకులు కొట్టేశారు. మూడోది, వెళ్ళిన తర్వాత చేతులు ఉపయోగించావు కదా, మనిషికి చేతులు తయారు చేసింది దేవుడే, నువ్వే వాళ్ళ చేతులు తయారు చేసావు, నువ్వు చేసిన చేతుల వల్ల పాపం చేశారు, అందుకే ఈ పాపం శిక్ష నువ్వే భరించు అని చెప్పి ఏం చేశారంటే యేసుప్రభువు వారి చేతులకి మేకులు కొట్టేశారు. ఈ శరీరంతో పాపం చేసాం కదా, ఈ శరీరం అంతా తయారు చేసింది దేవుడే, అందుకని ఈ శరీరానికి ఏం చేశారంటే శుభ్రం ముందు భాగం వెనక భాగం కాబట్టి కొరడాలతో కొట్టేశారు. మన పశువులు కొడతారు కదా, ఆ కొరడ కాదు, ఈ కొరడ వేరు. ఈ కొరడాకి ఇలాగా ఊసలాగా ఎలాడుతుంటాయి, దానికి గాలం ముళ్ళు ఉంటాయి, ఇనప ముక్కలు ఉంటాయి, ఎముకలు తాలూకు చెవులు ఉంటాయి అనమాట, ఇవన్నీ అలాడదీస్తారట. అది ఒకసారి కొట్టిన తర్వాత చర్మం లోపలికి వెళ్ళిపోయి మళ్ళా కొరడ బయట తీసుకొచ్చినప్పుడు మాంసపిసరలు వస్తాయన్నమాట. చెరుకు తక్కువ వచ్చిన మాంసపిసరలు లోపల వస్తాయి. అలాంటి కొరడాలతో కుట్టారనమాట, చాలా క్రూరంగా. ఇది 4వది. 5వది ఏంటంటే చెప్పిన ఇందాక పక్క పాపం అని చాలా మంది చేసే పక్క పాపం కోసం దేవుడు ఆ శిక్ష భరించాడు. యేసుక్రీస్తు పక్కలో బల్లెంతో పొడిచేశారన్నమాట. ఇలాగ మనుషులు చేసిన పాపాన్ని